బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. తెలుగు వారి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఉక్కు పరిశ్రమను కాపాడడమే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. కొందరు కావాలని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా తార్లపూడిలో పోలవరం ఎడవ కాలువను చంద్రబాబు పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరు ఆలోచించలేదు. మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్దాల పార్టీ. ఆ పార్టీనే అబద్దాల ఫ్యాక్టరీ. అది వాళ్ళ కడుపంతా అబద్దాలు అంటే పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కల వచ్చిందంట, నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నోసార్లు చెప్పా, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండన చేయాలి, ఖండిస్తుని మళ్ళా వాస్తవాలు చేయాలి. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై శుభవార్త చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. ప్రైవేటీకరణ ఉండదని చెప్పారు ఆయన. ప్రధానమంత్రి మోదీకి నివేదిక ఇస్తానని, ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. లోకల్ సెంటిమెంట్ తనకు తెలుసన్నారు కుమారస్వామి. ప్రైవేటీకరణ చేస్తామని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. Privatization, because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that, actually, today I visited the plant personally with our MOS Vermaji also and our local MP Bharatji and our BJP leader Narsimha Rao and Vishnu Raju MLA and Srinivas Raju. Everybody visit sale director also. We all visited the plant. Even today also we have discussed several issues. They have given several advices. Yesterday while I am coming here, I had a meeting with our bankers also. Ultimately we will going to take some decision with the higher authority. Thank you. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సందర్శించిన తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆసక్తికర సందేశం ఇచ్చారు. ఈ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని తనకు అర్థమైందన్నారు. అనేక కుటుంబాలు వారి రోజువారీ అవసరాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పై ఆధారపడి ఉన్నట్లు రాశారు. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత అన్నారు కుమారస్వామి. ఈ ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అభయమిచ్చారు. ప్రధానమంత్రి ఆశీస్సులు సహాయంతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందని కుమారస్వామి అన్నారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తే అటు చంద్రబాబు అనకాపల్లిలో దీని గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. దాని తర్వాత కేంద్ర మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి. దీని గురించి చెప్పండి రాజు. అంటే జరిగిన చర్చలు కానీ అదేవిధంగా ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ నిజంగా ఈరోజు జరిగితే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ నిర్వాసితులు కానీ కార్మికులు కానీ వీళ్ళందరికీ ఈరోజు మంచి రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరు ఎవరో దారిని పోయే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కాదు. స్టీల్ ప్లాంట్ని ఎవరు ప్రైవేటీకరణ చేస్తానన్నారు, అసలు ప్రైవేటీకరణ అనేది లేదు, ఇది దేశ అభివృద్ధికి ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా దీని గురించి ప్రధానమంత్రితో మాట్లాడతానని స్వయాన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ స్టేట్మెంట్ వచ్చిన కొద్దిసేపటి అనకాపల్లి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడడమే మా ప్రధానమైనటువంటిది, మా ముందున్నటువంటి ప్రాధాన్యం, కర్తవ్యం అంటూ దీని మీద కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కేంద్ర మంత్రి ఇద్దరు ఒకే రోజు ఒకేసారి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మీద మాట్లాడినటువంటి దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ముఖ్యంగా చూస్తే నిర్వాసితులకు మేలు జరుగుతుందనుకోవచ్చు. కానీ ఇవన్నీ చెప్పిన హామీలు చెప్పినట్లుగానే లేదా చర్చలు జరిగిన దాన్ని సఫలమైతేనే జరుగుతుంది. కేవలం స్టేట్మెంట్లుగా ఉంటే మాత్రం ముందుకెళ్లే ప్రసక్తే లేదు. కానీ కార్మిక నాయకులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. దీన్ని ముందుకు తీసుకెళ్తే మంచి జరుగుద్ది. కానీ గత 3.5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి ఒక స్టేట్మెంట్ ఈ రోజైతే వచ్చింది. ఇది మాకు ఆనందదగ్గ విషయం అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఐఎన్టీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మంత్రి రాజశేఖర్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ మంత్రి రాజశేఖర్ గారు ఉన్నారు. సార్, అసలు ఏమి జరిగింది లోపల చర్చ? ముఖ్యంగా చూస్తే గత కొంతకాలం మీరు పోరాటం చేస్తున్నారు. కేంద్ర మంత్రితో జరిగినటువంటి చర్చలు కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది శుభపరిణామం, దాన్నే మేము ఖచ్చితంగా అదే మా మొదటి ప్రాధాన్యత చెప్తున్నారు. ఏం చెప్తారు దీని మీద? ఒకవేళ వారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మంచి జరిగితే ఆహ్వానిస్తాం. ఎందుకని మంత్రి గారి సమక్షంలోనే ఎవరో కేంద్ర మంత్రి ఉక్కు శాఖ మార్చులు కుమారస్వామి గారి దగ్గర మేము మాట్లాడే దాంట్లో కూడా ఆయన చాలా మంచి అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా బ్రహ్మాండమైన కర్మాగారం, ఇది దేశ ఆర్థికాభివృద్ధి తోడ్పడుతుంది, ఈ కర్మాగారాన్ని పరిరక్షించిన బాధ్యత మాపై ఉంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడతాము. ఆర్థిక శాఖ మార్చుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ కంపెనీని పరిరక్షించడానికి అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పే మాట చెప్పడం ఆహ్వానించిన పరిణామం. అదే సందర్భం మేము కూడా చెప్పింది ఏంటంటే, మీరు 2 నెలల్లో సక్రమంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇటు కార్మికులు నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సౌమ్యంగా ఉంటారో తిరుగుబాటు చేస్తే పరిణామాలు కూడా అలాగ ఉంటాయి. ఈ 2 నెలల్లో మాట తప్పకుండా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ 2 నెలల్లో మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, యాజమాన్యాన్ని వింత పోకట్లు పోకుండా, వెక్కిరింపులు లేకుండా ఈ మేనేజ్మెంట్ సక్రమంగా పనిచేసి కార్మిక వర్గానికి రావాల్సిన ప్రయోజనాలు ఇమ్మనండి. ఈ కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ముందుకెళ్ళడానికి చర్యలు తీసుకోమనండి. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే చర్యలు కూడా తీసుకోవడం వెనకాడకూడదని చెప్పే విషయాన్ని కూడా ఆర్థిక పరిస్థితి ఆర్థిక అభివృద్ధిలో ఈ ప్లాంట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ఒప్పుకున్నటువంటిది. సెయిల్లో మెర్జ్ చేసే విషయంలో కూడా మేము ప్రధానమంత్రి దగ్గర పెడతామని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కూడా మా మొదటి ప్రాధాన్యత మేము ఖచ్చితంగా దీన్ని చేసి తీరుతాం అంటున్నాడు. అంటే రెండు ఒకే రకమైనటువంటి స్టేట్మెంట్స్ రెండు వేరు చోట్ల నుంచి వచ్చినాయి. అంటే ఇది మీకు నమ్మశక్యంగా ఉందా ఇటు కార్మికుల విషయంలో కానీ, లేదా కంటి తుడుపుగా చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అనుకోవచ్చా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వాడు అమ్మేస్తామని చెప్పేటువంటిది జనవరి 27, 2021 సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు ఉద్యమాలు సాగిస్తున్నాం. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అన్ని కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు అన్ని పార్టీలను ఒక వేదిక మీద తీసుకొచ్చి పోరాటాలు కొనసాగించాం. కార్మికులు విశాఖపట్నం నుంచి జాతీయ స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడం వల్ల ఈ రోజు వరకు ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కానీ లీగల్ అడ్వైజర్ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాలు పెట్టనీయకుండా చేయగలిగినాం. ఇప్పుడు 1150 రోజులు దగ్గర కార్యక్రమం జరుగుతోంది. ఈ చేసే టైంలో మా ఆందోళన కూడా గమనించి ఈ కార్మికులు పడుతున్న ఆవేదన, నిర్వాసులు పడుతున్న ఇబ్బందులు, నిర్వాసులు ఇంకా 8500 మందికి ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి ఈ పరిణామాలన్నీ గమనించి వారిలో కొంచెం మార్పు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఈ మార్పు వాళ్ళలో చెప్పిన మాట నిలబడకపోతే ఇది గాలి మాటలుగా చెప్పేసి, ఏది కంటి తుడుగా చెప్పేసి, ఏది తాత్కాలిక వంశవరం కల్పిస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు. 2 నెలల సమయం అనేది వాళ్ళు కోరడం అయితే జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త స్టేట్మెంట్ ఇప్పుడు కుమారస్వామి కేంద్ర మంత్రి నుంచి వచ్చినటువంటి ఇది శుభపరిణామం అనుకోవచ్చా? ఇప్పుడు
కేంద్ర మంత్రి చెప్పింది ఏంటంటే ఆయన కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి చేశాడు, చాలా కాలం సౌత్ ఇండియా నుంచి ఎవరు ముఖ్యమంత్రిని ఇవ్వలేదు. ఆయన చెప్పుకుంటూ వచ్చి అనేక రకాల కంపెనీలు అన్ని రకరకాల ఇబ్బందుల్లో ఉన్నాయి, వాటి కోసం అన్ని చేస్తున్నాను అని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు మరి ఒక స్టేట్మెంట్ వచ్చింది అంటున్నారు. అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామే. కానీ ఇవన్నీ ఏంటంటే ఏదో పైకి చెప్పే మాటలు కాకుండా రియాలిటీలో కాగితం మీద పెట్టే తీసుకురావాలి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాటలు ఈరోజు మేము 2 నెలల్లో చేస్తామంటే ఆహ్వానించే పరిణామే. ఇంతవరకు వాళ్ళ వైఖరి లేదు కాబట్టి, ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా శైలిలో కలపాలని చెప్పేటువంటి మంత్రులు, కేంద్ర మంత్రితో పాటు పురంధేశ్వరి గారి అధ్యక్షురాలు కానివ్వండి, కాశీరాజు కానివ్వండి, లేకపోతే సీఎం రమేష్ కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అనకాపల్లిలో ఇప్పుడు అంటున్నారు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేటువంటిది. ఆయన గతంలో టెంట్ దగ్గర కూడా రావడం జరిగింది, ఆయన కూడా పరిరక్షిస్తా అని చెప్పాడు. ఈ విధంగా ఇప్పుడు అది మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి మీద కూడా ఉంది. అదే రూపంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మేము కోరింది, మీ మంత్రి గారిని కూడా ఖచ్చితంగా మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి మోడీ గారు దీన్ని ఏదైనా నిర్ణయం చేయగలడు. మోడీ గారు మళ్ళీ రివర్స్ చేస్తే మటుకు ఇక్కడ ఏదైతే ఎంత సౌమ్యంగా ఉన్నామో వీళ్ళు తిరుగుబాటు చేస్తే పరిణామాలు కూడా అంతే ఎదుగు ఉంటాయని చెప్పి హెచ్చరిక మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రజల సెంటిమెంట్, నాకు ప్రజల ఆ సెంటిమెంట్ని గౌరవించడం తెలుసు అని చెప్పినటువంటి పొజిషన్ అయితే ఉంది. కార్మికులుగా ఏం చెప్తారు అసలు మీరు ఈ కేంద్ర మంత్రి వచ్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విషయంలో? ఈ విశాఖ ఉక్కు ఈ కార్మిక నాయకులు ఇప్పుడు మా పెద్దలు మాట్లాడిన రాజశేఖర్ గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, నరసింహరావు గారు కానీ వీళ్ళందరూ, ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక సెంటిమెంటు ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఒక తలమానికం అండి. ఎందుకంటే ఎన్నో వేల మంది 26,000 ఎకరాలు ఇచ్చిన భూములు ఈ నిర్వాసితులు ఇలాంటి కర్మాగారంలో ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణం ఎటువంటి సమయంలో కూడా కాదు. ఎందుకంటే దీని మీద జనసేన నుంచి కొంతాల రామకృష్ణ గారు కానీ, అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానీ అంతే మా దీనికి వచ్చారు. అంటే ఇప్పుడు సీఎం రమేష్ గారు కూడా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరూ కూడా మా విశాఖ ఉక్కుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము కాపాడుకుంటాం, ఇది ప్రైవేటీకరణ చేయడం కూడా అనేసి అన్నారు. వారి జయం కూడా అంటే మాకు కూడా ఒక కొత్త ఆశ కలిగింది. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇవాళ మాకు స్టీల్ ఇండస్ట్రీ అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారు ఇవాళ కుమారస్వామి గారు వచ్చారు. వారి నోటంట దీన్ని ఎలాగైనా 45 రోజుల్లో దీన్ని ఇచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో కూడా మొత్తం ఇక్కడ ఉన్న నాయకులు ఎంపీ భరత్ గారితో కానీ, సీఎం రమేష్ గారు కానీ, కొంతాల రామకృష్ణ గారు కానీ, అలాగే మొత్తం ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు కానీ, ముఖ్యంగా వీళ్ళందరితో కూడా అందరితో మాట్లాడి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఇటువంటి పరిశ్రమని ఎటువంటి ప్రైవేట్ పరం కాకుండా కూడా ఆయన కూడా చాలా మాట ఇచ్చారు. దానికి మేమందరూ కూడా మేము ఎన్నో ఆశలు ఆయన మీద ఆధారపడి ఉన్నది కానీ మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కార్మికులుగా నిర్వాసితులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ సమస్య దీనివల్ల పరిష్కారం అయినట్లేనా? ఇంకా లేదండి, చెప్పలేం. ఎందుకంటే నిర్వాసితులు ఇంకా 8,000 మంది బయట ఉండిపోయారండి. ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుందంటే, మేనేజ్మెంట్ చెప్తా ఉంది 4,000 మందిని తగ్గించమని, 4,000 మంది అసంఘటిత కార్మికులు తగ్గించాలి ప్లాంట్లు అని చెప్తా ఉన్నారు. ఇంకా నిర్వాసితులు ఇంకా 8,000 మంది బయట ఉండిపోయారు. ఈడే 4,000 మంది తగ్గిస్తే ఇంకా నిర్వాసితులు ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తాడు? ఇది ఒక సమస్య అండి. ఇప్పుడైతే ప్రజెంటు ఎప్పుడైతే కుమారస్వామి గారు స్టీల్ మినిస్టర్ గారు వచ్చారో స్పందన అయితే పాజిటివ్గా ఉంది. ఇది ఆసరణ సాధ్యం అయ్యేసరికి అప్పటిదాకా మనం నమ్మలేమండి, అది పరిస్థితి. అంటే ఇక్కడ మొత్తంగా చూడొచ్చు, ఇంకా దాదాపుగా 4,000 మందిని 6 నెలల నుంచి వాళ్ళు తగ్గించాలని కోరుతున్నారు. నిర్వాసితులు 8,000 మంది బయట ఉన్నారు. కానీ ఎప్పుడూ లేనటువంటిది కేంద్ర మంత్రి రావడం, ఇక్కడ దీన్ని పాజిటివ్గా స్పందించడం అయితే జరిగింది. కానీ ఇది ఆచరణ సాధ్యం అయితే మాత్రం విశాఖ ఉక్కు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇది కేవలం మాటలతో కాకుండా పేపర్ రూపంలో చేయాల్సినటువంటి బాధ్యత అటు ప్రధానమంత్రి మీద కూడా ఉందని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.